డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను ఎల్ఐసిలో వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాలసీ పెన్షన్ పాలసీ జీవనోత్సవ్. ఇది చాలా చక్కటి అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేకపోతే నార్మల్గా ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ యొక్క పాలసీ తీసుకుంటే మనకి జీవితాంతం కూడా పెన్షన్ వస్తుంది. అది నేను ఉదాహరణకే చెప్తున్నాను. 2 సంవత్సరాల బాబుకి వస్తున్నటువంటి బాబుకి మనకు పాలసీ కానీ చేసినట్లయితే సంవత్సరానికి 1,20,000 రూపాయలు అవుతుంది. 1,20,000 రూపాయలు కట్టినట్లయితే 16 సంవత్సరాలు కట్టాలి. 16 సంవత్సరాలు కట్టిన తర్వాత అతనికి తన 20వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల రూపాయలు అతని యొక్క అకౌంట్లో జమ అవుతాయి. అంటే ఎంత అవుతుందో చూసుకోండి. ప్రతి నెల దాన్ని నెల ఆప్షన్ పెట్టుకుంటే సుమారుగా 16,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఈరోజు మీరు అనుకోవచ్చు, ఈ 2 లక్షల సంవత్సరానికి 2 లక్షలు ఎందుకు పనిచేస్తాయని. కానీ ఇదే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే అతనికి వచ్చేటువంటి పెన్షను అతని యొక్క హోదాను బట్టి 30,000, 35,000, 40,000, 50,000 ఉంటుంది నెలకి. అంటే సంవత్సరానికి 6 లక్షలు. కానీ కట్టేది ఇక్కడ 2 లక్షలే కడుతున్నావు. సంవత్సరానికి 1,20,000 చొప్పునే కట్టున్నావు. తర్వాత ఇంకా ఏంటంటే చిన్నపిల్లలకి పాలసీ ఇచ్చినప్పుడు PWD అని ఉంటుంది, ప్రీమియం వేవర్ బెనిఫిట్. తండ్రికి ఏదైనా ఏ కారణం చేత ఏదైనా జరిగినట్లయితే అక్కడతోటి ప్రీమియం ఆగిపోతుంది, ప్రీమియం కట్టక్కలేదు. కానీ యాజ్ చీజ్గా మళ్ళీ కొడుకు 20 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి మళ్ళా అతనికి 2 లక్షల చొప్పున మనకి పెన్షను అతని యొక్క బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఇలా ఏంటంటే ఇప్పటి నుంచి యువత ప్లాన్ చేసుకోండి. యువతతో పాటు ఎంప్లాయీస్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి. భవిష్యత్తులో పెన్షన్స్ ఉండవు, ఏమి ఉండవు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క జీవన ఉత్సవ్ పాలసీ తీసుకుని మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి నాంది పలుకుతారని చెప్పేసి, బాటలు వేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తికి అయితే 1,21,000 చొప్పున 16 సంవత్సరాలు కట్టాలి. 16 సంవత్సరాలు కడితే అతనికి ప్రతి సంవత్సరం కూడా 20వ సంవత్సరం నుంచి అంటే 55 సంవత్సరాలు పూర్తవుతాయి. 55వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ 2 lakhs వస్తుంది. ఎవ్రీ ఇయర్ 2 lakhs అంటే మనము ఒక ఎకరం పొలం కౌలుకిస్తే మనకి సంవత్సరానికి వచ్చినటువంటిది 20,000, 15,000, 20,000, 30,000 ఇస్తున్నారు సంవత్సరానికి. కానీ ఇది మనము ఒక 16 సంవత్సరాలు ఒక 1,20,000 చొప్పున కడితే మనకి జీవితాంతం కూడా 2 లక్షలు వస్తుంది. ఈ తర్వాత తదుపరి ఏమిటి ఎవరైతే ఒక ఏదైనా కారణం చేత పెన్షన్ తీసుకుంటూ ఈ వ్యక్తి గారిని మరణించినట్లయితే వెంటనే అతనికి కట్టినటువంటి సమ్మిష్యూర్డ్ ప్లస్ బోనస్ల రూపంలో నామినీకి అధిక మొత్తంలో ఇచ్చేటువంటి అవకాశం ఈ జీవనోత్సవ పాలసీలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవనోత్సవ పాలసీ చేసుకోవడానికి మీరు ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోండి.